మహాసభ ఎదుటికి తీసుకుని వచ్చారు. అది మూడవ తీర్పు. ఈ మూడవ తీర్పులో మరి అన్న అయిపోయారు, కయప అయిపోయారు. మహాసభ ఎదుటికి తీసుకుని వచ్చినట్లుగా లూకా సువార్త 22వ అధ్యాయంలోను, యోహాను సువార్త 18వ అధ్యాయంలోను చదువుతూ వస్తాం. లూకా సువార్త 22:66లో ఏమన్నారంటే, ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమని అడిగిరి. ప్రియరా, ఇప్పుడు విడివిడిగా కాకుండా, ఎవరి గృహాల్లో కాకుండా, వారు ఒక మహాసభ అనగా ఆంగ్లంలో సన్హెడ్రిన్ అంటారు. సన్హెడ్రిన్కి తీసుకొని వచ్చారు. ప్రియరా, అది లోకల్ ట్రిబ్యునల్ వాళ్ళకి. అది లోకల్ ట్రిబ్యునల్. అక్కడ 70 మంది సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదుల పెద్దలు, ప్రధాన యాజకుల కుటుంబీకులు అందరూ కలిసి ఒక 70 మంది ఉంటారు అక్కడ. ప్రియులారా, వారందరూ తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువుని మరలా దే స్టార్టెడ్ జడ్జింగ్. ఆయన నేరస్థాపనని, ఆయన మీద ఏమని చేయాలి, ఎలా చేయాలనే దాని మీద మరొకసారి రివ్యూ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆయన మీద వేసే నేరము బలమైనదిగా ఉంటేనే ఆ సిలువకు అప్పగించాలి. దాని కొరకు వారు సిద్ధపడుతున్నారు. మనకు క్లియర్గా కనబడుతుంది అక్కడ. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మరి నీవు క్రీస్తుమైతే మాతో చెప్పు అంటున్నారు మీరు, నేను మిమ్మల్ని అడిగినా మీరు నాకేం ఉత్తరం ఇస్తారు అన్నాడు ఆయన. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహోత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగుట మీరు చూచెదరని వాళ్ళతో చెప్పినప్పుడు మీరేం మాట్లాడలేదే, అదేం దేవదూషణ అంటారు, నేను చెప్తే వినరు. వెంటనే వారందరూ కలిసి అన్నారు, మనకి ఇక సాక్షులతో పని లేదు, ఇది దేవదూషణే అన్నారు. మత్తయి యోహాను సువార్తలో 18:28 యోహాను గారు అంటాడు, కయప దగ్గర నుండి అధికార మందిరానికి వచ్చారు అని రాస్తారు. అలాగే ఈ మహాసభలో వారు తీసుకొని వచ్చిన విషయాలు ఏంటంటే, పిలాతు బయట ఉన్న వారి వద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారని అడిగినాడట బయటకు వచ్చి. ఇప్పుడు ప్రజలే అది నిర్ణయించాలి అని వారు ప్రజల మీదకే పెడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఎవరు ఎదురు తిరగకూడదు, ఆయన పక్షంగా ఎవరు మిగలకూడదు, ఏకపక్ష నిర్ణయం చేయాలని వారు తలంపు. ప్రియులరా,